వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. మనమైతే ఇప్పుడు కేకే అంటే మీకు తెలియదు కదా, కాకినాడ బీచ్కి మనం వెళ్తున్నాము. సో ఇప్పుడైతే మనం స్నానం చేసేద్దాం. పొద్దునకెళ్ళి అంటే పొద్దున అంటే తెలుసుగా ఒక జస్ట్ తెలిసి స్నానం చేసి 10 రోజులు అయింది స్నానం చేసి. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇప్పుడు స్నానం చేయడం అవసరమా? బీచ్కే వెళ్ళేది, సో అక్కడ చేసేద్దాం స్నానము. అవసరం లేదు స్నానం, వద్దు వద్దు స్నానం స్నానం చేయను నేను. పో ఏం మాట్లాడతావు నువ్వు, ఏం మాట్లాడతావు నువ్వు? మనమైతే బీచ్కి అయితే వచ్చేసినాము. సో చూడొచ్చు మీరు, దిస్ ఇస్ వచ్చేది మనం ఇప్పుడు ఈ రాయల్ నుంచి దాటి వెళ్ళాలి. వెళ్ళాం బాగు. ఈ రాయల్ నుంచి ఎట్లా పోతాం భయ? వస్తున్నా చూడండి, ఇంత రాయల్ దుంకి రావాలి. అటు సైడ్ అయితే పార్కింగ్ ఉంటుంది, ఇటు సైడ్ పార్కింగ్ లేదు. జనాలు కూడా మంచిగానే ఉండాలి. అబ్బా వేవ్స్ ఇస్తున్నారా? ఇక్కడ హార్స్ ఏమి చూస్తున్నారు కదా, అక్కడ ఒక బోట్ ఉంది అక్కడ. సో మేమైతే అందరం అట్లా ఆడుకుంటున్నాము. ఆడుకున్నప్పుడు ఏమైంది చూడండి, అక్కడ ఒక వేవ్ వస్తుంది కదా, కనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. నేను కింద కూరుతా, అత్తేమో అట్లా కనిపించకుండా పోయింది. ఇట్లా వచ్చేసరికి ఫుల్ అందరం నవ్వుకున్నాము. మళ్ళీ పెడితే ఒకసారి మళ్ళీ చూడండి ఎట్లా వస్తుందో. సో గైస్ చూసారు కదా వీడియో. సో ఇప్పుడు మన చర్చ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సీలింగ్ వేసి పెయింటింగ్ వేసారు. సో లైట్స్ కావాలి కాబట్టి లైట్స్ కొనడానికి వెళ్తున్నాం మనము. సో ఇప్పుడైతే లైట్స్ కొనడానికి వెళ్తాము. ఏ లైట్స్, ఏ కంపెనీ, అది ఎక్కడ అంతా మీకు చెప్తాను. సో మా డాడీ వస్తున్నాడు, మా డాడీ నేను అయితే లైట్స్ కొనడానికి వెళ్తున్నాము. మళ్ళీ మాకు ఇక్కడ ఏసీ కూడా రిపేర్ చేపిస్తున్నాము. ఒకటి కనిపిస్తుంది కదా ఇక్కడ, అంతా కూల్ అవ్వట్లే. అంటే ఇది ఎక్కడిదంటే మా హాల్లో ఈ ఏసీ ఉంది కదా, ఇది ఫ్లోర్ స్టాండింగ్ ఏసీ అనమాట. దీనికి సరిగ్గా కూల్ అవ్వట్లేదు. 5 minutes స్టార్టింగ్ కూల్ అవుతుంది, తర్వాత ఆగిపోతుంది. అట్లని చెప్పి మేము దాన్ని రిపేర్ చేపిస్తున్నాము. ఇంకా మా రూమ్లో కూడా ఏసీ రిపేర్ చేపిస్తున్నాము. ఎందుకంటే అది కూల్ అవుతుంది, కానీ రిపేర్ చేపిస్తే సర్వీస్ చేపిస్తే కొంచెం మంచిగా ఉంటుంది అని సర్వీస్ చేపిస్తున్నాం దానికి. సో ఇక్కడ నుంచి వ్యూ ఇట్లుంటుంది, ఏం ఆంధ్ర కాబట్టి. రావు కార్తలం మీద తీసుకొని, ఏది కార్తలం ఏది నీకు ఏం వస్తుందని ఎక్క తీసుకొని. మా అక్క చూడొచ్చు గాయస్, పిచ్చిది మా అక్క. ఇది నిజంగా వీడియోలో పెడతా నేను. స్టాప్ రికార్డింగ్ అంటుంది మధ్యలో వచ్చి. మ్యూజిక్. ఇప్పుడు మన ఇంటికి వస్తారు అనుకుంటా, టు ఆర్ హౌస్ అనుకుంటా. యా, దే ఆర్ కమింగ్ టు ఆర్ హౌస్ అండి. ఆమె ఎమ్మెల్యే అంట, కనిపిస్తుంది కదా ఆమె. ఇంకా ఆమె వెయిట్ వస్తున్నారు డాడీ.
ఆగు గాయస్, చూడొచ్చు ఎంతమంది ఉన్నారో. కార్లో వెళ్తున్నాము, అయినా కానీ ఇక్కడ ఫుల్ జనాలు ఉన్నారు. ఇక్కడ ఏమైంది, మనకు ఫ్యాన్స్ ఉంటారు గాయస్ ఈ ఊర్లో మొత్తం అందరి. ఓకే ఓకే. సో మన ఊరు ప్రెసిడెంట్ అనమాట కృష్ణ. ఓకే థ్యాంక్ యూ. సో మా ఊరి ప్రెసిడెంట్ అనమాట. అందరు ఇక్కడ షాప్ అయినా అందరు అందరూ చెప్తారు ఇక్కడ. అందుకే guys ఇక్కడ ఊర్లో మేము ఏసీ, ఇప్పుడు మేము ఊరి నుంచి బయటకు వచ్చాం కదా, మా లాజిక్ ఏంటంటే ఊరి నుంచి బయటకు వచ్చే వెంటనే ఏసీ ఆన్ చేసి విండోలో వేయం మేము. ఎందుకంటే విండోలో ఏసీ ఆన్ చేసినా కానీ మేము ఏం చేయాలి, అందరూ బాగున్నారా అని అడుగుతారు కాబట్టి మళ్ళీ విండోలు తీసి మళ్ళీ వాళ్ళు పలకరించాలి. సో అందుకే టైం వేస్ట్ కాబట్టి విండోలు ఓపెన్ ఉంచుతాము. ఊరు దాటిన తర్వాత ఇప్పుడు మేము డాడీ ఇప్పుడు మేము విండోలు వేసుకుంటాం. అది లాజిక్, మాలా ఉండాలి. కాకినాడలో ఉన్నాము. హ్యావెల్స్ లైట్స్ తీసుకోవడానికి వచ్చాము. ఫుల్ ఉంది కదా, అయితే వెళ్దాము. వెళ్ళి ఏ లైట్స్ పిక్ చేసుకున్నామో మీకు చెప్దాం, ఓకేనా? అయితే ఇప్పుడు చేసుకున్నాము, అన్నీ పెట్టేస్తున్నారు డిక్కీలో. అన్ని డిక్కీలో పెడుతున్నారు అనమాట. ఫ్యాన్స్, లైట్స్ అన్నీ తెచ్చేసాము. ఇప్పుడైతే అన్ని డిక్కీలో పెడుతున్నారు. కార్ చిన్నది కాబట్టి, అంటే హైదరాబాద్లో పెద్దది ఉంది, ఇక్కడ చిన్నది కాబట్టి ఇక్కడ ఇట్లా సరిపోతుంది. పట్టుతుందా లేదా చూద్దాం. పట్టట్లే, వెయిట్ అది రైట్, ఇప్పుడు పడుతుంది. అది అట్లా బోల్తే బైక్. సో మనమైతే వచ్చేసాము, కార్ ఎక్కేసాము. మొత్తం మీకు వెనకాల చూస్తున్నారు కదా, ఇక్కడ 1 2 3 ఉన్నాయి, వెనకాల 2 ఉన్నాయి అనుకుంటా, 2 or 3 ఉంది. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. ఎంత అయింది అండి బిల్లు? 40 అయితే 38,000 చేంజ్ అయింది. మళ్ళీ రావాలా, ఇంకొక 30 రోజులు ఉంటుంది. ప్రెజెంట్ 38,000 అయిందనమాట. సో మళ్ళీ వచ్చి మళ్ళీ అంటే సరిగ్గా స్టాక్ సరిపోలేంట. స్టాక్ లేదా ఫ్యాన్స్? అంటే కొన్ని తీసుకున్నాను, మిగతా బిల్లు వేస్తాను. సో కొన్నే తీసుకున్నాం మేము. ఈ కొన్ని అనుకోవచ్చు మీరు, దాని చచ్చు కదా పెద్దది. సో ఇప్పుడు 38,000 అయింది. మళ్ళీ రేపు ఎల్లుండర్లో వచ్చి ఇంకో 38,000 ఖర్చు పెడదాము. సో అదనమాట. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. ఓకే, బాయ్.